హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మహారాష్ట్ర కందా పోహా ఇలా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. అటుకులతో చాలా ఈజీ, సింప్లీ సూపర్, చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికైతే ఒక కప్పు అటుకులు తీసుకుని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి అవి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని ఒక 5 నిమిషాలు, ఎక్కువ కాదు ఫ్రెండ్స్, మళ్ళీ మెత్తగా అయిపోతాయి. బాగా ఆకు అటుకులు కాదు ఇవి, కొంచెం మందంగా ఉన్న అటుకులు. దీనికైతే నేను 1/2 కప్పు పల్లీలు తీసుకున్నాను ఫ్రెండ్స్. పల్లీలు తీసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీ, అలాగే టేస్టీ, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకుని కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ వేస్తే అందులో ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే పచ్చెనపప్పు, మినపప్పు వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్లిక్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూస్తేనే మనకి ఎంత ఈజీగా ఉందో అర్థమవుతుంది. అందులోకి పెద్ద లాంగ్ వీడియో కాదు ఫ్రెండ్స్ ఇది. ఓకే, 3-4 నిమిషాలు. ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా ఈ వేగాక అందులో వేసేసుకోవాలి. ఇవి కరకరలాడుతూ బాగుంటాయి. ఇలా వేసుకుంటే నూనెలో వేపితే కరకరలాడవు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న అటుకులు వేసుకుని ఒకసారి కలిగి పెట్టుకోవాలి. ఇందులో స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలపాలి. పసుపు మన హెల్త్కి చాలా మంచిది. యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పసుపు ఎక్కువ వాడటం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. దీనికైతే ఒక స్పూను సాల్ట్ వేసాను. రుచి చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు, తక్కువైతే. కరెక్ట్గా సరిపోతుందండి. ఒక కప్పుకి ఒక స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే ఇక మళ్ళీ చూసి పని ఉండదండి. సాల్ట్ వేసినప్పుడు కరెక్ట్గా ఫస్టే వేసేస్తాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో కొత్తిమీర వేసుకుని సన్నసట్ట మీదే మగ్గబెట్టుకోవాలి. మనం సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ ఫ్రెండ్స్, హైలో పెట్టకూడదు. నేనైతే పండు నిమ్మకాయ తీసాను ఫ్రెండ్స్. దీనికైతే హాఫ్ చెక్క తీసుకున్నాను నేను. ఎక్కువ మనం పులుపు ఎంతవరకు తింటామో అంతవరకు వేసుకోవచ్చు. నేనైతే అంత హాఫ్ చెక్క వేసాను ఫ్రెండ్స్. ఒక కప్పుకి ఇలా హాఫ్ చెక్క సగం నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ పిండాక కూడా సిమ్లో ఉంచుకుని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీ, చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.